హాయ్ అండి. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో మ్యాక్సిమం అమ్మ వాళ్ళ ఇంట్లో వీడియోసే పెడుతూ ఉంటాను. అక్కడైతే కంటెంట్ కూడా మంచిగా ఉంటుంది. వెదర్ కూడా భలే ఉంటుంది. పల్లెటూరు కదా, సో చాలామంది చూడడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అందుకని అక్కడ వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇక ఈరోజైతే అమ్మ అయితే దోశలు అయితే వేసింది. మ్యాక్సిమం ఎప్పుడు మా ఇంట్లో దోశలే ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు మార్నింగ్ తింటాం, మళ్ళీ ఈవినింగ్ టైంలో పిల్లలు బాగా ఆడి ఆడి వస్తారు, మళ్ళీ అప్పుడు వేడివేడిగా దోశలు వేసుకొని తింటూ ఉంటారు. సో అందుకనేసి అయితే అమ్మ 2 డేస్కి సరిపోను మిక్సీ పట్టు అయితే ఉంచేసిందండి ఒక పెద్ద డబ్బాలో. అలాగే ఇక చట్నీ వచ్చేసి మామిడికాయ కారం, ఇక నెక్స్ట్ వచ్చేసి అక్కడ టమాటా చట్నీ అయితే ఉందండి. సో ఇక కాంబినేషన్లో అయితే తినేస్తున్నాం. సో మేము మా ఇంటికి వెళ్ళినప్పుడు అందరం ఒకేసారి కూర్చొని తింటూ ఉంటాం. అలాగే ఏంటంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. మేమంతా అలా కూర్చొని తింటూ కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటాం అనమాట. సో పిల్లలు కూడా మాతో పాటు కంపల్సరీ తింటారు. తిన్న తర్వాతే వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి ముందు అయితే ఇలా ఉంటుంది. ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో మ్యాక్సిమం అయితే నేను ఇవే వీడియోస్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఇంటి ముందు. అలాగే నేను ఇంటి ముందు ఎలా ఉందో మా పొలాలు అవి కూడా చూపించాను. సో ఇలా అయితే ఉంటుంది. వెదర్ కూడా ఈరోజు చేంజ్ అయింది, వర్షం వచ్చేలా అయితే ఉంది, మబ్బట్టినట్లయితే కనిపిస్తుంది. సో ఈ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. అట్టముక్కలు ఉంటాయి కదండి, సో వాటిని కట్ చేసి అయితే ఆర్మీ డ్రెస్ అయితే తయారు చేసుకున్నారు వీళ్ళు. వీడు వచ్చేసి మా బుడ్డోడు. ఇది తయారు చేసింది ఎవరు అంటే మా అక్క వాళ్ళ బాబు అనమాట. సో వీడికి మా బాబుకి ఆర్మీ డ్రెస్ అంటే చాలా ఇష్టం. సో అందుకని వాళ్ళ అన్నయ్య అయితే తయారు చేసి అయితే ఇచ్చేసాడు. సో ఇలా అయితే చేశారు. పాపం చాలా టైం పట్టింది. మంచిగా చేసి అయితే పేపర్లన్నీ కట్ చేసి అయితే ఉంచేశారు. మా అమ్మ అయితే ఒక్కటే తిట్లు వీళ్ళిద్దరిని. వీళ్ళు ఏంటంటే ఎక్కడున్నా కూడా రాళ్ళు గింజలు, అలాగే ఆకులు కొమ్మలు అవన్నీ తీసుకొచ్చి ఒక రూమ్లో అయితే ఉంచుతున్నారు. మా అమ్మ అయితే వీళ్ళు ఆడడం బయటకు వెళ్ళడం అవన్నీ ఎత్తేయడం ఇదే సరిపోతుంది మా అమ్మకి. చూడండి ఎలా తయారు చేశారో. అది వచ్చేసి ఫోన్ అంట, అది ఐఫోన్ అంటాము. మా బుడ్డోడు చూపిస్తుండే ఇది ఐఫోన్ మమ్మ అనేసి. సో పాపం చాలా టైం పట్టింది తయారు చేసుకోవడం కోసం వాళ్ళకి. ఇలా అయితే చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి దాంట్లో బాంబులు కూడా తయారు చేశారు. నాకైతే అవి చూడంగానే ఫుల్ నవ్వొచ్చేసింది. ఒకసారి మీరు చూడండి. దీంట్లో అయితే బాంబులు ఉన్నాయంట. చూడండి ఎలా తయారు చేశాడో. అది బాంబు అంట. వీళ్ళు ఆడుతుంటే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు అన్నీ చేసి మస్తు క్రియేటివిటీ యూజ్ చేస్తారనమాట. సో అలా పెట్టి అలా తీగలోనే బాంబు అయితే పేలుతుందంటే నాకైతే చూపిస్తున్నాడు. సో ఇలా అయితే తయారు చేశారు. ఇక నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు మ్యాక్సిమం బయటికి వెళ్ళరు. ఇక వీళ్ళు మా ఇంటి ముందు కూడా ప్లేస్ అయితే ఎక్కువ ఉంది కదండి. సో బాల్తో కానీ ఇలా ఏవో ఒకటి తయారు చేసుకుంటూ డ్రాయింగ్ ఇవన్నీ వేస్తూ ఉంటారనమాట. సో మా అక్క వాళ్ళ పిల్లలు, మా బాబు వీళ్ళైతే ఫుల్ హ్యాపీగా అయితే ఉంటూ ఉంటారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. మాకు కూడా కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎటు చూసిన చెట్లు, అలాగే పొలానికి వెళ్తూ ఉంటాం కదా. సో ఉన్న టైం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడ. అదే నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే నేను ఒక్కదాన్నే ఉంటూ ఉంటాను. కంటెంట్ కూడా సరిగ్గా ఉండదు. ఎందుకంటే నేను ఏమైనా చేసినా వీడియోస్ తీయడానికి ఎవ్వరూ ఉండరు. అదే ఇక్కడ అనుకోండి అందరు కెమెరామ్యాన్లే ఉంటారనమాట. సో అలా ఉంటుంది. వెదర్ అయితే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది ఈరోజు. ఇక నెక్స్ట్ వచ్చేసి పత్తి అయితే తీశారు, అదైతే అక్కడే వేసేసారనమాట. అది అమ్మాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మా సోని అయితే మొబైల్ చూస్తుందనమాట ఇక్కడ కూర్చొని. ఇంటి వెనకైతే ఇలా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మందు కట్టెలు పొలానికి వేసేవి, మందులు, అలాగే మందు కొట్టే పంపులు అవన్నీ కదా ఉంటాయి కదండి, అవన్నీ అయితే ఇక్కడైతే పెట్టేసి అయితే ఉంచేస్తారు. మందు కట్టెలు అలాగే పట్టాలు ఇవన్నీ అయితే ఇక్కడైతే ఉంచేశారు. ఇంటి ముందు అయితే చాలా అంటే చాలా ప్లేస్ అయితే ఉందండి. సో నార్మల్గా అయితే ఇంటి ముందు ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది, బట్ మా ఇంటి ముందు అయితే ఎక్కువ ప్లేస్ అయితే ఉంటుంది. అలాగే ఇంటి వెనక వైపు కూడా చాలా ప్లేస్ ఉంటుంది అనమాట. సో పల్లెటూరులో మ్యాక్సిమం చాలా మందికి ఇంటి ముందు ప్లేస్ అయితే వదిలేస్తూ ఉంటారు. సో చెట్లని అలాగే గేదెలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా. సో ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొబ్బరి బుర్రలు ఉంటాయి కదా, అవి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఒక కేజీ వరకు అయితే మొత్తం అయితే చేస్తున్నారండి. నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి.
చాలా అంటే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేయొచ్చండి. కరెక్ట్ మెజర్మెంట్ ఉండాలి అంతే. సో ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాలంటే ఒకసారి వెళ్ళైతే చూడండి. మీకు ఆ మెజర్మెంట్‌తోనే చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. సో చేసిన తర్వాత మీరే కామెంట్ పెడతారు కంపల్సరీ. అంత బాగా అయితే వస్తాయన్నమాట. సో మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం కొబ్బరి బూరెలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంటుంది. సో మేము అక్కడ ఉన్నప్పుడు ఈ పిల్లలు తినడానికి కానీ అవి ఇవి అయిపోతాయి అన్నమాట. మేము 1 వీక్ 3-4 డేస్ అలా ఉంటూ ఉంటాం కదా! 1 వీక్‌లో అవైతే అయిపోతూ ఉంటాయి. సో అలా అయితే ఉంటుంది. నేను లాంగ్ వీడియో అయితే పెట్టానండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే వెళ్ళైతే చెక్ చేసేయండి. సో ఇది వచ్చేసి మేము మధ్యాహ్నం టైంలో ఆ టైంలో అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. కరెంట్ పోయింది. సో అందుకని అయితే సరిగ్గా అయితే కనిపించట్లేదు. ఇది మా కిచెన్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మధ్యాహ్నం టైంలో అండి. ఇక ఈరోజు కర్రీ వచ్చేసి సాంబార్ అయితే ప్రిపేర్ చేసింది అమ్మ. ఇంకా ఏదో ఒకటి ఉండాలి కదా అండి కాంబినేషన్. దాంట్లోకి ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే మ్యాక్సిమం నాన్ వెజ్ ఉంటుంది. లేకపోతే ఆమ్లెట్ ఎప్పుడు వేసుకుంటాము అంటే చట్నీస్ ఉంటాయి కదా, రొట్టి పచ్చడి చేసినప్పుడు దాంట్లోకి అలాగే నెయ్యి కూడా కంపల్సరీ ఉంటుంది మా ఇంటికి వెళ్ళినప్పుడు. సో పల్లెటూరు అంటే మ్యాక్సిమం నీళ్ళు లేకుండానే పాలు పోస్తూ ఉంటారనమాట. సో నీళ్ళు తక్కువ ఉంటాయి. అలాగే ప్రతి ఇంట్లో వెన్న కంపల్సరీ ఉంటూ ఉంటుంది. సో ఇక అందుకనేసి మేము అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ కూడా ప్రిపేర్ చేస్తుంది. మేము ఇంటికి కూడా తెచ్చుకుంటూ ఉంటాం. అంత ఉంటుందన్నమాట. ఆ టైంలో కూడా మేము ఇలా ఆమ్లెట్ అయితే వేస్తూ ఉంటాం. చట్నీ, నెయ్యి అలాగే ఆమ్లెట్ వేడివేడిగా ఆమ్లెట్ వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. సో మా పిల్లలకి కూడా చాలా ఇష్టం అనమాట. అమ్మ రోటి పచ్చడి చేసింది అంటే అందరూ అక్కడే కూర్చుంటూ ఉంటారు. టేస్ట్ చూస్తూ ఉంటారనమాట అది అయిపోయేంత వరకు. సో అలా అయితే ఉంటుంది. సో ఒకటైతే ప్రిపేర్ చేసేసింది. ఇక్కడ వేయడం వీళ్ళు తీసుకెళ్ళి తినడం కూడా అయిపోతుందనమాట. ఇక నెక్స్ట్ ఇంకోటి కూడా కొంచెం ఉంటే వేసేసింది. సో ఆల్రెడీ ఆ ప్లేట్ తీసుకెళ్ళిపోయారు కూడా వాళ్ళు. మా ఇంటికి వెళ్తే ఏంటంటే ఫుల్ మంచిగా ఉంటుందన్నమాట. అలాగే ఫిష్ ఫ్రై చేసినా కూడా టోటల్ ఫిష్ ఫ్రై అయితే చేస్తూ ఉంటాం. అప్పుడు కూడా అంతే పిల్లలు ఇష్టంగా తింటారు మా ఇంటికి వెళ్ళినప్పుడు. సో మంచిగా అనిపిస్తుంది. ఇక మేమైతే తినేస్తున్నాము. సాంబారు, అన్నం, ఆమ్లెట్ అలాగే పెరుగు. పెరుగు అయితే కంపల్సరీ ఉంటుంది. నానైతే ఇంకా రాలేదు, పొలానికి వెళ్ళేసి మ్యాక్సిమం వస్తూ ఉంటారు. బట్ ఈరోజు ఎందుకో లేట్ అయింది. అందుకని అయితే మేమైతే తినేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే టైం ఎవరికి వాళ్ళైతే తినమన్నమాట. మ్యాక్సిమం అందరం ఒకేసారి తింటూ ఉంటాం. మా నాన్న కూడా మా కోసం తొందరగా అయితే వస్తూ ఉంటారు. బట్ ఈరోజు అయితే లేట్ అయింది ఎందుకో. మీకు అందుకని అయితే మేమైతే తినేస్తున్నాం. మార్నింగ్ టైం కానీ మధ్యాహ్నం టైంలో నైట్ టైంలో అందరం కూర్చొని కంపల్సరీ తింటాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలా తినడం అంటే వాళ్ళకు కూడా చాలా ఇష్టం అనమాట. ఆమ్లెట్స్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని అయితే తినేస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి పెరుగు. ఇక తినడం అయిపోయిన తర్వాత వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు, డ్రాయింగ్ చేసుకుంటున్నారు పిల్లలు. మధ్యాహ్నం టైం ఎండ వస్తుంది కదా, వీళ్ళు ఆడుకోవడానికి లేదనేసి డ్రాయింగ్ అయితే వేస్తున్నారు. ఇక్కడైతే డ్రాయింగ్ వేయడం, కలర్స్ వేయడం అవుతుంది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో మొత్తం 2 డేస్ వీడియో అయితే ఉంటుందండి. ఇది ఒక్కరోజు తీసింది అయితే కాదు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక్కడ కాకరకాయ తీగ ఉంది. ఇంకా అందుకని అమ్మ నేనైతే వెళ్ళైతే కాకరకాయలు అయితే కోస్తున్నాం. సో ఇది మొత్తం వచ్చేసి ఇంటి ముందు ప్లేస్లో కొంచెం ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఇలా కట్టేసి అయితే అమ్మ అయితే పూల మొక్కలు అయితే వేసింది. ఇవి వచ్చేసి చిన్న చిన్న కాకరకాయలు. ఇవైతే చేదైతే అస్సలు ఉండవు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవైతే ప్రతి ఇంటి ముందు ఉంటాయండి. ఎందుకంటే విత్తనాలు వేసే పని కూడా ఉండదు, అవే మొలుస్తూ ఉంటాయి ఇలా తడికలకి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఏమైనా కంపలు అవి ఇవి ఉంటాయి కదా, వాటికి అయితే అవుతూ ఉంటాయి. కొనే పని కూడా ఉండదు పల్లెటూరులో అయితే. ఇక నేను అమ్మ అయితే కోస్తున్నాము. ఇవి కోసి ఇప్పుడు అమ్మ అయితే కర్రీ చేయాలి. టైం వచ్చేసి 9:30, 10 అలా అయితే అవుతుందండి.
కాకర తీగ, చిక్కుడు తీగ ఇవైతే పెట్టే పనే ఉండదండి. మ్యాక్సిమం అయితే అవే మొలుస్తూ ఉంటాయి. చిక్కుడుకాయలు కూడా బాగా కాస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ కొనడం అంటూ ఏమీ ఉండదులే కానీ ఒకళ్ళ ఇంటికెళ్ళి వేరే వాళ్ళు అలా కోసుకుంటూ ఉంటారు. ఎందుకంటే తీగలైతే కొన్ని ఇళ్ళలో అయితే చాలా పెద్ద పెద్దగా ఉంటూ ఉంటాయి. అందుకనేసి కొంతమంది కోస్తుంటారు, లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడం అలా అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే పొలాల్లో కూడా తోటలు అవి వేస్తూ ఉంటారు కదండి. ఆ పొలాల్లో అయితే తోటలు వేసినప్పుడు బంతి మొక్కలు అలాగే ఇలా కూరగాయలు కూడా మ్యాక్సిమం అయితే పొలాల్లో వేస్తూ ఉంటారు. లేకపోతే ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది కదా, ఇలాగా వంకాయ చెట్లు కానీ బెండకాయ చెట్లు, గోంగూర మా దొడ్లో గోంగూర కూడా వేశారు. గోంగూర బెండకాయ చెట్లు అవి అయితే వేశారు. సో ఇలా అయితే మ్యాక్సిమం ఇళ్ళల్లోనే పండించుకునేటట్లయితే చూస్తూ ఉంటారనమాట. ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా. అలాగే మందులు కూడా ఎక్కువైతే యూజ్ చేయరండి. సో మామూలుగానే అయితే అవి మొలుస్తూ ఉంటాయి, అవే కాస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా అయితే ఉంటుంది. మా ఇంటి ముందు చూడండి చెట్లు అయితే ఎంత బాగా అయితే ఉన్నాయో. వీటికి ఏంటంటే ఎరువు ఉంటుంది కదా, సో గేదెలు కానీ గొర్రెలు మేకలు అవి ఉంటాయి కదా, అవే యూజ్ చేస్తూ ఉంటారు. మందు వేయడం అనేది అస్సలు ఉండదన్నమాట. సో అలా ఉంటుంది. ఇక మా ఇంటి ముందు అయితే ఇలా అయితే ఉందండి. సో మంచిగా అనిపిస్తుంది అనమాట వెదర్. మా ఇంటికి వెళ్ళంగానే కొంచెం ఎవరమ్మ వాళ్ళ ఇల్లు అయినా వాళ్ళకి స్పెషలే కదా, సో అందుకనైతే చెప్తున్నాను. ఇలా అయితే ఉంటుంది ఇంటి ముందు. ఇది 6 months 1 year బ్యాక్ అలా అయితే అవుతుందండి ఇల్లు రీమోడలింగ్ చేయించి. సో ఇంతకుముందు ఇంటి ముందు రేకులు ఉండేవి, అవి తీసేసి మళ్ళీ ఇంటి ముందు స్లాబ్ వేసి అయితే ఇలా అయితే చేశారు. కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియదు, నేను ఇంతకుముందు ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నాను అనమాట. ఇది మొత్తం రీమోడలింగ్ చేసింది అనమాట, అందుకని కొంచెం కొత్తగా అయితే కనిపిస్తుంది. సో ఇక అమ్మ అయితే కాకరకాయలు కట్ చేసి ఇప్పుడైతే కర్రీ అయితే చేస్తుంది. ఇక మా ఇంటికి వెళ్తే ఏంటంటే మ్యాక్సిమం ఇళ్ళల్లో ఉంటాయండి కూరగాయలు కూడా. గోంగూర అయితే వెనకుంది, బెండ చెట్లు వెనకే ఉన్నాయి. అలాగే పొలంలో ఏంటంటే బీరకాయలు దోసకాయలు అయితే పెట్టారంటే 1 ఎకరం పొలంలో బీరకాయలు దోసకాయలు అవైతే మొక్కలు విత్తనాలు అయితే పెట్టేసి అయితే ఉంచేశారు. ఇలా ఉంటుందన్నమాట పల్లెటూరులో మ్యాక్సిమం. చాలామందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. పత్తి అయితే తీస్తున్నారు. ఇక మొత్తం అయితే ఈ ట్రాక్టర్ కూడా ఇది కూడా రీసెంట్గా తీసుకున్నదే. ఇల్లు రీమోడలింగ్ చేయించినప్పుడే ఈ ట్రాక్టర్ కూడా తీసుకున్నారు. ఎడ్లు కూడా లేవు కదా, సో వ్యవసాయానికి కష్టం అవుతుందని అయితే తీసుకున్నారు. పొలంలో పత్తి అయితే తీస్తున్నారండి. సో మొత్తం అయితే అయిపోవడానికి అయితే వచ్చేసింది. ఇక అమ్మడమే అంటే వెంటనే అమ్మేస్తున్నారు. అందులో కూలోళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలి కదా, సో ఇక అందుకే నెక్స్ట్ డేనే అమ్మేస్తున్నారనమాట. మొత్తం తీసేసి ఇక ఇలా అయితే విడివిడిగా అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ తీసిన పత్తిలో ఏంటి అంటే తేమ ఎక్కువ ఉంటుంది, అలాగే ఉంచితే నల్లబడిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కూలోళ్ళకి కూడా బస్తాలు ఇవ్వాలి కదా, సో అందుకనేసి ఎప్పటికప్పుడైతే ఇలా ఖాళీ చేసి ఆరబెడుతూ ఉంటారు. వాటర్ కూడా దాంట్లో ఎంతో కొంత అనేది ఉంటుంది, అవి నల్లబడేలా చేస్తుంది. అందుకనేసి ఎప్పటికప్పుడైతే ఖాళీ చేస్తూ ఉంటారనమాట. అలాగే ఫస్ట్ పత్తి కొంచెం రేట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా ఫస్ట్ టైం తీసిన పత్తి, అందుకని కొంచెం రేటు కూడా కొంచెం తక్కువగా అయితే తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి అయితే వచ్చారండి కూలోళ్ళు. ఎప్పుడు మాకు ఒక 5 years నుంచి అయితే వాళ్ళే వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉండడం గుడిసెలు వేసుకొని పొలం పనులు చేస్తూ ఉంటారు. ఒక సీజన్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఈసారి వచ్చేసి పొలం పనులు చేయడం కోసం అనేసి ఒక 10 members అలా అయితే వచ్చారు. సో వాళ్ళే వీళ్ళు. ఒక నలుగురు వచ్చేసి మా ఇంటి ముందు అక్కడ ఉంది కదా, సో కొట్టం దాంట్లోనే అయితే ఉంటున్నారు. మా నాన్నకి టాటా డ్రైవింగ్ అయితే రాదు, తీసుకున్నారు కానీ డ్రైవింగ్ అయితే రాదు. ఇక వేరే వాళ్ళని ఎవరినో ఒకరిని డ్రైవర్గా ఉంచాలి కదా, సో వాళ్ళకి కూడా డ్రైవింగ్ వచ్చు. ఇక అందుకని వాళ్ళే డ్రైవింగ్ అయితే చేస్తున్నారు. సో మేము పత్తి వేసి ఇప్పటికీ ఒక 10 years అవుతుంది అనుకుంటా మేము పత్తి జోలికి వెళ్ళక, మళ్ళీ ఇప్పుడు వేయడమే పత్తి. సో ఈసారి అయితే పర్లేదు, బాగానే పండింది. ఇది పీకేసి ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మొక్కజొన్న వేయాలి. ఇక అందుకని ఇది ఫస్ట్ టైం తీస్తున్నారు, ఇంకొకసారి తీసేసి ఇది తీసేసి అయితే మొక్కజొన్న అయితే వేస్తారు. ఈ వీడియో ఇప్పటిది కాదండి, ఇంతకుముందు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసింది. బట్ నాకు టైం లేక కొంచెం
కొంచెం బిజీగా కూడా కాదు, కొంచెం ఎందుకు డల్ అయిపోయాను. ఇక అందుకనైతే వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు. ఇది అప్పటి వీడియో. ఇక నెక్స్ట్ డేనే పత్తి కూడా అయితే అమ్మేస్తున్నారనమాట. సో మొత్తం అయితే అమ్మేస్తున్నారు, ఎందుకంటే కూలోళ్ళకి డబ్బులు ఇవ్వాలి, తోటకు మందు కూడా కొట్టాలి. ఇక అందుకని మనీ కావాలి. ఇక వెంటనే అయితే తీయడం అయిపోయింది, అమ్మడం కూడా అయిపోతుంది అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 6,000 చిల్లరో ఏమో అనుకుంటా, నాకు రేటు కూడా అంత గుర్తులేదు. 6,000కో ఏమో అమ్మారు, 6,200 అలా అనుకుంటా. సో అది ఇక ఈరోజు మా బుడ్డోడి బర్త్డే కూడా ఉంది. ఇక అందుకనేసి వాడికి కొంచెం జలుబు ఉంది, అందుకని మేమైతే ఏమీ గ్రాండ్గా చేయలేదు. ఎప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటాం, బట్ ఫస్ట్ టైం ఇక్కడ మేము హాలిడేస్ కూడా వచ్చాము. వాడికి బాగా జలుబు ఉంది. ఇక అందుకనేసి ఏదో సింపుల్గా అయితే అలా అయితే ప్రిపేర్ చేసాం. వాడు ఏడవకూడదు కదా, మేము ఫీల్ అవ్వాలి. కేక్ అంటే చిన్నపిల్లలకి ఇష్టం ఉంటుంది అందులో. సో వాడికి అందుకని కేక్ అయితే తీసుకొచ్చేసాం. సింపుల్గా అయిపోయింది. వాడికి చిన్న పీస్ మాత్రం తినిపించేశాను. జలుబు ఎక్కువ ఉంది, మళ్ళీ ఫీవర్ అయితే రికవర్ అవ్వడం చాలా కష్టం. అందుకనేసి వాడికి చెప్పాను, పాపం విన్నాడు, కొంచెమే తిన్నాడనమాట. మళ్ళీ కేక్ జోలికి వెళ్ళలేదు. నాకు కొంచెం వాడికి ఏమైనా అయితే ఫీవర్ కానీ జలుబు అయితే ఎందుకు నేను ఎక్కువ టెన్షన్ పడుతుంటాను. సో అది కూడా రీజన్. పాపం వాడు చెప్పంలోనే విన్నాడు, కొంచెమే తిని మళ్ళీ కేక్ అయితే అస్సలు తినలేదు. వాడు భయపడుతున్నాడు అనమాట, ఆ సౌండ్ వస్తుంది కదా, సో దానికోసం అనేది అయితే భయంగా అక్కడ కూర్చోవడం లేదు. సో ఇలా అయితే సింపుల్గా అయితే అయిపోయింది. ఇది వచ్చేసి అక్టోబర్లో వీడియో అండి. సో ఇప్పుడైతే పెడుతున్నాను. అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ అయితే చేయండి. ఓహో, అక్కడ లైట్ అయితే వెలిగింది కదా, వాడైతే వెళ్ళిపోతున్నాడు ఉండకుండా. ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇది కేక్ అయితే కట్ చేసేసాడు. నానైతే బిర్యానీ అయితే తీసుకొచ్చారు. మ్యాక్సిమం బయట ఫుడ్ ఎప్పుడు తీసుకొని రారు, బట్ పిల్లలు అడిగారనమాట బిర్యానీ కావాలి అనేసి. మేము ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాం, బట్ లేదు బయట నుంచే కావాలి అని అంటే అందరికీ అయితే ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది కదా, అవి అయితే తీసుకొచ్చేసారు. సో ఈరోజు అమ్మకైతే కుకింగ్ పని కూడా లేదనమాట. ఇలా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.